భోగాపురం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి గోపాలపురం టోల్ ప్లాజా వద్ద బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. భోగాపురంలో జరిగిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా దేవరపల్లి గోపాలపురం మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే టోల్ ప్లాజా వద్ద బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బీజేపీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం మాట్లాడిన పిక్కి నాగేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాలను కలిపే విధంగా దేవరపల్లి ఖమ్మం నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో హైవేని 1678 కోట్ల రూపాయలతో అటు రేచర్ల గురువైగూడెం నుంచి దేవరపల్లి వరకు ఈ యొక్క ప్రాంతాన్ని ముందు ఇచ్చినటువంటి డిజైన్లు కాకుండానే ఏదైతే అవసరం రీత్యా మార్పులు చేసి ఆ డిజైన్స్ని మార్పు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా 1678 కోట్ల రూపాయలతోటి ఈ నేషనల్ హైవేని నిర్మాణం చేయడం జరిగింది. తెలుగు రాష్ట్ర ప్రజలు ఏదైతే ఇటు విశాఖపట్నం నుంచి అటు హైదరాబాద్ వరకు ప్రయాణం చేసేటప్పుడు ముందు ఇటు విజయవాడ మీదుగా వెళ్లాల్సి వచ్చేది. అటు వెళ్ళడం వలన 100 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణం చేయడం వచ్చేది. ఈ దేవరపల్లి ఖమ్మం నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ఏదైతే ఉందో ఇది రావడం వలన 100 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు కొన్ని టోల్ ప్లాజాలు కూడా లేకుండా ప్రజలకు అనుకూలంగా ఉండేటట్లు ఈ ప్రాంతం, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతుల యొక్క భూములకు ధరలు కూడా ఈ నేషనల్ హైవే వల్ల చాలా బాగా పెరిగినాయి. రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఒకవైపు ప్రజలు ఈ మార్గంలో ప్రయాణం చేస్తే చాలా హ్యాపీగా సంతోషంగా తక్కువ సమయంలోనే హైదరాబాద్ చేరుకోగలుగుతున్నారు. మరొక వైపు రైతులు వారు పండించినటువంటి పంటలను కూడా నేరుగా ఈ నేషనల్ హైవే నుంచి రవాణా చేయగలుగుతున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈ వరం ఉందో నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో ఈ హైవే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తోంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.